తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వాతావరణ పరిస్థితులు అయితే మారుతా వస్తున్నాయి. మొన్నటి వరకు కూడా ఎల్‌నినో ఎఫెక్ట్ ఉన్నది. ఇక వర్షాలు రావు, పడవు. ఈసారి రైతుల పరిస్థితి అంతే అని చెప్పేసి రకరకాల విభిన్న వార్తలు అయితే వినిపించినాయి. కానీ అవన్నింటిని బద్దలు కొడుతూ గత 3-4 రోజులుగా వర్షాలైతే విపరీతంగా పడుతున్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? ఎల్‌నినో ఎఫెక్ట్ పోయిందా అసలు మొత్తానికే? వర్షాలు ఇట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయా? అవ్వబోతా ఉన్నాయా? ముఖ్యంగా రైతులు దీని మీద ఎట్లా అర్థం చేసుకోవాలనే దాని మీద మాట్లాడడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎల్‌నినో ఎఫెక్ట్ అన్నారు, వర్షాలు పడవు అని చెప్పి అన్నారు. సో గత 3 రోజుల నుంచి హైదరాబాద్ నుంచి మొదలుకుంటే మొత్తం జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు సార్ ఇదంతా కూడా? ఎల్‌నినో పీరియడ్‌లో మనకి వర్షాలు పడకపోవటం అంటూ ఉండదండి. వర్షాలు పడతాయి. కానీ మెయిన్‌గా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండదు. సో, డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండకపోవడం అనేదే ప్రధానమైన లోపము. అంటే మనకి చాలా డ్రై గ్యాప్స్ రావడము, పడిన వర్షం అంతా కూడా ఒక 4, 5 రోజుల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడిపోవడము. ఓవరాల్‌గా చూసినట్టయితే మనకు పెద్దగా లోటు కూడా కనిపించదు. ఇంచుమించుగా మన ఫిగర్స్ టాలీ అయిపోతాయి. కానీ మనకైతే ఇబ్బందులు తప్పవు. మనం చూసాం గత 2 నెలల పీరియడ్‌లో ఇలా 4, 5 రోజుల పాటు ముసురు పట్టిన వాతావరణం ఉండి భారీ వర్షాలు పడిన సంఘటన ఇది ఒకటే. మనం ఇంతవరకు కూడా చాలా ప్రాంతాల్లో ఇంచుమించు 33% వరకు లోటు ఉండి చాలా ప్రాంతాల్లో తాగునీటికి అలాగే సాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్న పరిస్థితి చూసాం. అయితే ఎల్‌నినో పీరియడ్‌లో అప్పుడప్పుడు ఇటువంటి అకేషన్స్ కూడా వస్తుంటాయి. మనం గత వారం రోజుల క్రితం చూసినట్టయితే గుజరాత్ ప్రాంతంలో 100 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్ల వర్షపాతం పడటం జరిగింది. అలాగే ఈ నెల మొదటి వారంలో చూసినట్టయితే మనకి పశ్చిమ తీరంలో మహారాష్ట్ర బొంబాయి ప్రాంతంలో కూడా 70-80 సెంటీమీటర్ల రెయిన్ఫాల్, మొత్తం జూలైలో పడాల్సిన రెయిన్ అంతా కూడా 3 రోజుల్లో పడిపోవడం. సో ఎల్‌నినోలో ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండకపోవడం వల్ల ఈ ఫిగర్స్ అయితే ఓవరాల్‌గా టాలీ అయిపోయి మనకి 4 రోజులు అత్యంత భారీ వర్షాలు పడితే ఇదంతా రన్ ఆఫ్‌గా వెళ్ళిపోతుంది తప్పించి మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఇదే మనకి ఎల్‌నినో సమయంలో ప్రధానమైన ఇబ్బంది. అంటే ఇప్పుడు ఎల్‌నినో ఎఫెక్ట్ మొత్తంగా పోయింది అనుకోవచ్చు సార్, ఇంకా రాదు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు వర్షాలు పడ్డాయి, మళ్ళీ గ్యాప్ వస్తూ ఉన్నది. అంటే రైతులు కూడా ఎటు అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు పంటలు వేసుకోవాలా వద్దా, మళ్ళీ వర్షాలు పడతాయా లేదనేటువంటిది కూడా డౌట్స్తో పాటు ఉన్నారు. అసలు ఎల్‌నినో ఎఫెక్ట్ మొత్తం పోయినట్టేనా? ఎల్‌నినో ఎఫెక్ట్ పోవడం అంటూ లేదండి. ఎల్‌నినో అన్నది గ్లోబల్ ఫ్యాక్టర్. ఇది ఒకసారి వచ్చిన తర్వాత దీని ఇంటెన్సిటీ కూడా రాను రాను పెరుగుతుందనే మనకి గ్లోబల్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్నీ చెప్తున్నారు. ఎల్‌నినో అన్నది మనకి వాయుగుండము అల్పపీడనం లాగా 2 రోజులు 3 రోజుల్లో వచ్చి పోవడం అంటూ ఉండదు. ఎల్‌నినో వచ్చిందంటే అది చాలా కాలం పాటు దాని యొక్క ప్రభావం ఉంటుంది. దాని ప్రభావం ఏ రకంగాను అంటే ఈ వర్ష ఋతువులో మెయిన్‌గా మనకి వర్షపాతంలో తేడాలు అంటే మనకి ఒక 10-15 రోజులు బాగా డ్రైగా ఉండటము, పడాల్సిన వర్షం అంతా కూడా ఒక 2-3 రోజుల్లో పడిపోవడం. ఓవరాల్‌గా మనకి ఫిగర్స్ అయితే టాలీ అయితే కానీ ఇబ్బందికర పరిస్థితులు అయితే కొనసాగుతాయి. ముందు కూడా ఎల్‌నినో పరిస్థితి అన్నది ఇంకా ఈ ఏడాది చివరి వరకు కూడా కొనసాగే పరిస్థితే ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఈ 4-5 రోజులు వర్షాలు పడినంత మాత్రాన ఎల్‌నినో ప్రభావం పోయినట్టు కాదు. ఎల్‌నినో ప్రభావం అన్నది లాంగ్ టర్మ్ ఉంటుంది. అయితే మనం మొదటి నుంచి చెప్తున్నది కూడా ఏంటంటే ఈ ఎల్‌నినో పీరియడ్‌లో ఇటువంటి అకేషన్స్ కూడా వస్తాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడతాయి. పడినప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకునే మెకానిజం అనేది ప్రతి వారి దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఆ నీటిని జాగ్రత్త చేసుకుని తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ వచ్చినప్పుడు వాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాబోయే రోజుల్లో ముఖ్యంగా రేపు కానీ ఎల్లుండి కానీ 2-3 రోజుల్లో హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో చిన్న చినుకులు పడితేనే రోడ్లన్నీ కూడా జలమయం, గుంతలమయం ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్కి సంబంధించి వాతావరణం ఎట్లా ఉండబోతుంది రాబోయే 2 రోజులకు సంబంధించి? హైదరాబాద్లో ఈ రోజు ముఖ్యంగా మనకి 3 జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ 3-5-6 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఈ రోజు కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది. 7 సెంటీమీటర్లు దాటి 7-12 సెంటీమీటర్ల లోపు 3 జిల్లాల్లో 2-3 చోట్ల పడే అవకాశం ఉంది. సో హైదరాబాద్కి ఈ రోజు మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపటికి ఈ వాయుగుండం ప్రభావం మనకి రాష్ట్రం మీద కూడా చాలా వరకు తగ్గుతుంది. ఓన్లీ ఉత్తర తెలంగాణలోని 2-3 జిల్లాల్లోనే కొంచెం భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. సిటీలో క్లౌడీనెస్ కొనసాగి లైట్ టు మోడరేట్ 1-2 సెంటీమీటర్ల వర్షపాతమే రేపు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజే 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. ఇక్కడ చూద్దాం సార్ ఒకసారి. అంటే ఇవాళకి సంబంధించి మ్యాప్ అయితే ఇట్లా ఉన్నది. అంటే ఇదంతా కూడా రెడ్ అలర్ట్ లో ఉన్నట్టు కదా? ఓకే, ఇదంతా ఇప్పుడు హైదరాబాద్ మీరు ఇందాక చెప్పినట్టు ఎల్లో అలర్ట్ లో ఉన్నట్టు. రేపు ఎట్లా ఉండబోతుంది సార్? ఇదంతా కూడా మారబోతుంది కదా? రేపు చూసినట్టయితే ఈ ప్రభావం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే,
రేపు ఓన్లీ ఉత్తర తెలంగాణలోని 3 జిల్లాల్లోనే మనము ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షానికి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మనకి లైట్ టు మోడరేట్ రైనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి దీని ప్రభావం రాష్ట్రం మీద పూర్తిగా తగ్గుతుంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు కంటిన్యూ అవుతాయి, కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటున్నది. ఏదైతే మొదటి నుంచి మాట్లాడినరో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఇక రావు పడవు అని చెప్పేసి ఏదైతే మాట్లాడారో అంతా కూడా పూర్తి అవాస్తవము. ఎల్నినో ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్ లో ఉంటది. సో వర్షాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎల్నినో ఎఫెక్ట్ అనేది తగ్గడానికి అనేది ఉండదు. సో ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు అంటే ఇవాళకి ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే ఇట్లా ఉన్నది వర్షం. ఇంకా రేపు ఇంకొద్దిగా తగ్గేటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, హైదరాబాద్.